కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాశారు భట్టి. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా గుర్తించాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్దంగా పాలన కొనసాగటం లేదన్నారు భట్టి. రేగ కాంతారావు, ఆత్రం సక్కు, సుధీర్ రెడ్డి, వనమ, సబితా, హర్షవర్ధన్ల సభ్యత్వాలు రద్దు చేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఊహించినట్టుగా రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్ర పరిపాలన జరగట్లేదనేది ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనటం, అందులో భాగంగా గెలిచి వచ్చినటువంటి శాసనసభ్యుల్ని రాజ్యాంగంలోని 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ బిల్లు అనుగుణంగా నడుచుకోకుండా ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతానని, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని, రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తానని చెప్పి రాజ్భవన్లో రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దానికి పూర్తిగా భిన్నంగా నడుచుకోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యుల్ని వారి పార్టీలో చేరేటట్టుగా ప్రోత్సహిస్తూ, ఒత్తిడి తెస్తూ, రకరకాలైనటువంటి ప్రలోభాలకి గురి చేసి, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి శాసనసభ్యుల్ని ఆ పార్టీలో చేర్చుకునేటువంటి వైనాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పదే పదే గతంలో కూడా గుర్తు చేశాం. అయినప్పటికి కూడా వినకుండా రాజ్యాంగం అన్నా ప్రజాస్వామ్యం అన్నా ఏమాత్రం ఖాతరు చేయకుండా అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్న ఈ ముఖ్యమంత్రి వైనాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు గౌరవ శాసనసభ సభాపతి గారిని శాసనసభలో కలిసి వారికి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని కాపాడండి, మీ ధర్మాన్ని తప్పనిసరిగా నిర్వర్తించండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వాళ్లపైన డిస్క్వాలిఫికేషన్ అంటే వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా పిటిషన్స్ ని వారికి అందించడం జరిగింది.